మళ్ళీ ఇస్తారా? అన్నయ్య కొంచెం అటెళ్ళి కూర్చో. దేనికి? ప్లీజ్ అన్నయ్య. ఓకే. ఏమే చూస్తున్నాడా? చూడట్లేదే. ఎందుకు చూడట్లేదంట? వెళ్ళి అడిగిరానా? నోర్మి. నందిని, ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పనా? ఏమనుకుంటున్నాను? నిన్నంతా నన్నే చూసిన సీన్గాడి వాళ్ళు ఎందుకు చూడలేదు అనుకుంటున్నావు కదా? నేనేం అలా అనుకోవట్లేదు. మనసులో ఉన్నది బయట పెడుతున్నావు. ఆడపిల్ల వేళ అవుతావులే, నాకు తెలుసు. అలానే అనుకుంటున్నావు. సీను, ఓకే, నేను నిన్ను చూడలేదనేది నిజం. ఎందుకు చూడలేదో తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఏంటి వీడు? ఒకసారి చూస్తాడు, ఒకసారి చూడు. ఏమైనా అంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు. అసలు ఏమనుకుంటున్నాడే వీడి నా గురించి? అతనేమనుకుంటే నీకెందుకే, వదిలే. అది కాదే, మామూలుగా నిన్నంతా చూశాడుగా, ఇవాళ చూడటం లేదంటే ఏంటర్థం? శ్రీనుని లవ్ చేస్తున్నావా? చిచి, లవ్వా పాడా? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పవన్ కళ్యాణ్ ఏదైనా కరెక్ట్ గా చెప్తాడే, అతను నీ గురించే పాడుతున్నాడు. నోర్మి. అంటే నువ్వు ప్రేమించట్లేదు అంటావు. చూడు, నువ్వేదో అన్నావని, పవన్ కళ్యాణ్ ఏదో పాడాడని ఎవరిని ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేను సీనుని లవ్ చేయట్లేదు. సరే, నీ ప్రేమ కూడా నాకెందుకు, కానీ బయట నా వుడ్ బి వెయిటింగ్. బాయ్, వస్తాను. అరే, నువ్వు నందిని లవ్ చేస్తున్నావా, టీచ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాను. మరి అలాంటప్పుడు ఒకరోజు చూసి ఒకరోజు చూడక ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు? డైరెక్ట్ గా ఐ లవ్ చెప్పొచ్చు కదా. చెప్పించు కొట్టుద్ది. మనదేమైనా అమెరికన్ రేంజా, అమితాబ్ బచ్చన్ రేంజా? ఐ లవ్ అని చెప్పగానే I too అని చెప్పడానికి. మనల్ని ప్రేమించాలంటే ఇలాంటి కోతి పనులు ఏదో ఒకటి చేయాలి. అప్పుడే మన గురించి ఆలోచిస్తారు. అల్లుడు, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. యు ఆర్ సో లక్కీ. నీకు ఈ మేనమావ తెలివితేటలు అన్నీ వచ్చేసినాయిరా. వద్దు, తొందరపడద్దు, తొందరపడకు. పద వెళ్దాం, గుడికి వెళ్ళాలి. పద. ఏంటన్నా వెంకటేశ్వర స్వామిని వదిలేసి సడన్ గా సాయిబాబా గుడికి తీసుకొచ్చావేంటి? తమరికి శనివారం డిస్కోలు గట్రా ఉంటాయి కదా, నిన్ను ఎలాగో మార్చలేమని దేవుణ్ణే మార్చేశా. మీరు అలా అనండి. వాడు ఇంకా గురువారం కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాడు, అప్పుడు సరిపోతుంది. నమస్తే సార్, ఈ గుడికి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. రండి రండి సార్. రండి పూజారి గారు, మీరు పేరు అర్చన చేయండి. నీ అవసరమైపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. దేవుడా, నాదొకే ఒక కోరిక. నేను బ్రతికినంత కాలం నా దారికి ఎవరు అడ్డు రాకూడదు. నాయనా, ఎక్కడి నుంచో దేవుణ్ణి చూడటానికి వచ్చి కళ్ళు మూసుకుంటారేమిటి? కళ్ళు తెరిచి దేవుణ్ణి చూడండి. నాకు కళ్ళు తెరిచి బాబాను చూస్తే ఆయన కిరీటం కావాలనిపిస్తుంది. ఇస్తారా? దేవుడిని డైరెక్ట్ గా చూడాలంటే చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యం నాలాంటి తప్పు చేసే వాళ్ళకు ఉండదు. తెలిసి కూడా తప్పులు చేయడం దేనికి నాయనా? మానేయచ్చు కదా. నాకు నీతులు చెప్పడమే గాని చెప్పించుకోవడం తెలియదు. మనిషి అనేవాడు తప్పు చేయాలి, దేవుడు క్షమించాలి, పూజారులు అర్చన చేయాలి. చేస్తారా? ఓం సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం చూడు 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 చూడు. వాళ్ళ బాబు చూసాడనుకో, చెయ్యి నరికేస్తాడు. నరికేది నా చెయ్యగా, నీకేంటి ప్రాబ్లం? నీ చెయ్యి ఎప్పుడు ఉండేది నా భుజం మీదే కదరా. సాయిరామ్. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. కళ్ళు కనిపిస్తున్నారా నీకు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఏం చేస్తుంటావు? గుడి బయట ఫ్యాన్సీ షాప్. గుడి బయట ఫ్యాన్సీ షాప్. గౌరీ తెలుసా నీకు? అది నేనే. ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు చూసుకుని నడువాలి. చంపేస్తా. నీ తల పగలాల్సింది, వాడి తల పగిలింది. నందిని మర్చిపోరా. ఇప్పుడే స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. ప్రేమిస్తే ఇలాంటి వాడి కూతుర్ని ప్రేమించాలి. ఏంటి? ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి. బంగ్లాదేశ్ తో ఆడితే ఉంటుంది నా బొంగు. గుళ్ళో కూడా గుండైజం ఏంటండి?
అమాయకుల్ని ఎందుకంటే కొడతారు? బలవంతుడిని కొడితే ఊరుకుంటాడా? తిరగబెడతాడు. అదే అమాయకుడిని కొడితే పక్కనున్న బలవంతుడు భయపడతాడు. అతను ఏం తప్పు చేశాడని అలా కొట్టారు? ఎందుకు కొట్టానా? 20 ఏళ్ల క్రితం నేను నీ కోసం వచ్చినప్పుడు నన్ను కొట్టాలని చూశాడే మీ నాన్న. వాడిని అడుగు, వాడు చెప్తాడు ఫాదర్ సైకాలజీ ఏంటో అని. మామయ్య నీ లవ్ లెటర్ వస్తుంది. ఏంట్రా అంత కోపంగా వస్తుంది? కొడుతుందంటావా? కొడితే మేము ఊరుకుంటామా? ఏం చేస్తారా? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాయ్, హలో. నీ లెటర్ చదివాను. బ్లడ్ మరీ రెడ్ గా ఉందా? అందుకే ఎందుకైనా మంచిదని బ్లడ్ టెస్ట్ చేయించాను. లెటర్ లో రాసిన బ్లడ్ టెస్ట్ చేయించావా? ఏమని తేలింది? షుగరు, మలేరియా లాంటివి లేవంట. ఓ థ్యాంక్ యూ. కానీ క్యాన్సర్ అంట. అదేంటి నీకు క్యాన్సర్ అంటే వీడు పడిపోయాడు? ఆడి బ్లడ్ తోటే కదా రాసింది. వాడి క్యాన్సర్ ఉందని సంగతి నాకు తెలియదు. తెలిస్తే వేరే వాడి బ్లడ్ తోటి రాసేవాడిని. ఐఎమ్ సారీ సౌమ్య. క్యాన్సర్ బ్లడ్ తో రాసిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే నీతో 1/2 గంట పర్సనల్ గా మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. అయితే మనం రూమ్ కి వెళ్ళి తలుపేసుకొని మాట్లాడుకుందాం. ఓకే. మామయ్య ఏంట్రా ఇది కాలేజ్. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలీదు. నోరు మూసుకో. పద మన రూమ్ కి వెళ్దాం. తలుపేసేద్దాం. ఓకే. నాకంటే నీకెక్కువ తొందర ఉంది. తలుపులు వేసేసాడు రా. కనబడుతోంది. ఏయ్ కొంపదీసి లోపల కుమ్మేదిగా. రేయ్ మా మామయ్యని తక్కువ అంచనా వేకు. అమ్మాయిల విషయంలో చాలా టాలెంటెడ్. రేయ్ మనం అనుకున్నట్టు ఏం జరగలేదురా. మనోడు హ్యాపీగానే వస్తున్నాడు. సిగరెట్ ఇరా. ఆ లుక్ ఏంట్రా? ఆ అమ్మాయిని లోపల తీసుకెళ్ళి కుమ్మేసింది అనుకుంటున్నారు కదా? చచా అలా ఎందుకు జరిగిద్దిరా? అదే జరిగిందిరా. మామయ్య మామయ్య అసలు లోపల ఏం జరిగింది? లోపలికి వెళ్ళాం, తలుపు వేసుకున్నాం. నీ పరువు కాపాడుతారంటే నేనేంటో అనుకున్నా. ఏంటి తెప్పలు కనబడి నీ పేషెంట్ అని అడిగింది. 2-3 ప్లేసులు చూపెట్టా. ఇంటికి ఆ లెటర్లో ఏం రాసావు? బాగా డెప్తుండాలని 2 బూతులు రాసా. బాగా అట్టేరట్టుంది. అసలు గ్యాప్ లేకుండా కుమ్మిందా? ఇంచుకు పంచులే అల్లుడు. అయ్యో కర్మ. అది బాగా ఎక్సర్సైజ్ బాడీ అనుకుంటున్నా. హాయ్. హాయ్. కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. ఇంకెప్పుడు నవ్వకేం ప్లీజ్. అలాగే. నిన్నేంటి గుళ్ళు అంత అందంగా ఉన్నావు? లంగా వాడి వేయడం వల్ల? అందం అనేది బట్టల్లో ఉండదు. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు? విప్పేయచ్చుగా. పళ్ళు రాలిపోతాయి. అవును మీ నాన్నకి నీలాగానే కోపం ఎక్కువ కదా? అవును. పోలే ఆయనకి మన విషయం తెలియలా. ఏంటి మన విషయం? ఏంటి? అదే మన ఇద్దరి మధ్య ఉన్న విషయం. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏముందా? అవును ఏముంది మన ఇద్దరి మధ్య? సీను. కోపడ మన మధ్య ఏదో ఉంది. అదేంటో అర్థం కావట్లా. కన్ఫ్యూజన్ గా ఉంది. సీను నన్ను చాలా టెన్షన్ పెడుతున్నావు. ఒకరోజు చూస్తావు, ఒకరోజు చూడవు. ఒకసారి మాట్లాడతావు, ఒకసారి మాట్లాడవు. ఏం అడిగినా తర్వాత మాట్లాడుకుందాం అంటావు. అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు. సరే కూల్ 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 కూల్. ఈ విషయాలను అర్థమయ్యే తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఒక విషయం చెప్పు. నిన్ను ముట్టుకున్నాడని వాడిని ఎవరన్నా కొట్టాడు మీ నాన్న అంటే? నిన్ను ముట్టుకుంటే కొట్టేస్తాడా? కొట్రా మరి. నిన్ను ముట్టుకుంటేనే కొట్టేస్తాడా? పెద్ద పిస్తా. మరి నువ్వెవరినైనా ముట్టుకుంటే? నేనెందుకయ్యా ముట్టుకుంటాను? ఒకవేళ ముట్టుకుంటే? ముట్టుకోను. ముట్టుకుంటే? ముట్టుకోను. ముట్టుకోను. ప్రామిస్? ప్రామిస్. హాయ్. నందిని నీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం గురించి? అదే చాలా రోజుల నుంచి మన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుందేమోనని సాయంత్రం 4 కాలేజ్ పైన వెయిట్ చేస్తుంటాను. వచ్చేయ్. నేనెక్కడికి రాను. ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలేస్తే నీకు మంచిది, నాకు మంచిది. వదిలే. వదలాలా? సమస్యే లేదు. నందు మర్చిపోకుండా 4 గంటలకు టెర్రస్ మీదకి వెళ్ళు. ఓకే?
ప్లీజ్. ఏంటి అసలు వదలడా? ప్లీజ్. సీను ఏం చెప్పినా కన్విన్స్ అవ్వకూడదు. హాయ్. ఏంటి ఎర్లీగా వచ్చేసావు? ఎర్లీగా వెళ్ళిపోవటానికి. ఏదో చెప్పాలన్నా? లవ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా నందిని. ఏమో నాకు తెలీదు. నాకు కూడా తెలీదు, కానీ నేను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా నీ ధ్యాసే, ఎవరిని చూసినా నువ్వే కనిపిస్తున్నావు. కల్లో కూడా ఇవన్నీ చెప్పాలనుకుంటాను, కానీ చెప్పలేకపోతున్నాను. ఏ నందిని, నీకు చెప్తే కొడతావా తిడతావా? జస్ట్ ఐ లవ్ యూ చెప్తే ఏమనగా, కానీ భయం, చెప్పలేకపోతున్నాను. సారీ నందిని, ఇప్పటికీ చెప్పలేకపోతున్నాను. సరే, తర్వాత మాట్లాడుకుందాం. సీను, తెలివి ప్రదర్శించకు. నువ్వు చెప్పేశావు. లేదు నందిని, నేను చెప్పలేకపోతున్నాను. అదే కదా నా బాధ. చూడు, నువ్వు చెప్పావు, నాకు అర్థమైంది. కానీ వద్దు, నన్ను ప్రేమించొద్దు. ఏ? నీకు నా గురించి తెలిసినంతగా మా నాన్న గురించి తెలీదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఆయనకి తెలిస్తే వద్దు సీను, ప్లీజ్. నందిని, నేను మాట్లాడేది నీ గురించి, మీ నాన్న గురించి కాదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. అర్థం చేసుకో, నన్ను మర్చిపో. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, అందుకే ఈ సాహసం చేశాను. సీను ప్లీజ్, ఒక్కసారి మా నాన్న గురించి ఆలోచించు. నువ్వు నా గురించి ఆలోచించు. నా మీద నమ్మకం ఉందా లేదా? అది కాదు సీను, నేను చెప్పేది విను ప్లీజ్. నేనంటే నీకు ఇష్టమా? శ్రీను ప్లీజ్. ఇష్టమా? ప్లీజ్. ఇష్టమా? ప్లీజ్. ఇష్టమా?